తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. ఆంధ్రప్రదేశ్ లో త్వరలో అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తారా? ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూకుడుగా ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజా సమస్యలపైన మాట్లాడుతున్నారు, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగితే అసెంబ్లీ సమావేశాలకు వెళ్లి అక్కడ ప్రభుత్వాన్ని అసెంబ్లీ వేదికగా ప్రశ్నిస్తే మరింత ప్రభావవంతంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి తన వాదనను తీసుకువెళ్లవచ్చు. ప్రభుత్వం పైన వ్యతిరేకత తీసుకురావడానికి అసెంబ్లీ సమావేశాలు వేదికగా మారితే తెలుగుదేశం పార్టీకి ఇబ్బందిగా మారి వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ అమాంతం పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఇదే సందర్భంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలని ఆహ్వానించినటువంటి సందర్భం. ఈ సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు వస్తే ఆ పార్టీకి ఉన్నటువంటి బలం మేరకు వారికి అవకాశం ఇస్తాము అసెంబ్లీలో ప్రశ్నించేందుకు అని మాట్లాడినటువంటి సందర్భం. అసెంబ్లీలో ఉన్నటువంటి పార్టీల బలాబలాల మేరకు వారికి క్వశ్చన్ అవర్ లో ప్రశ్నలకు అవకాశం ఇస్తామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడారు. అదే సందర్భంలో వైఎస్ఆర్సీపీ 2 ప్రశ్నల వరకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అసెంబ్లీకి వెళ్తుందా లేదా అన్నది కీలకమైనటువంటి చర్చ. వైఎస్ఆర్సీపీ ఎందుకు వెళ్లడం లేదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వమని కోరుతున్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మాత్రం కావాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ హోదా ఇవ్వడం లేదు. ఆ హోదా ఇస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరింత ధీటుగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు, ప్రభుత్వాన్ని ఎండగడతాడు, ప్రజా సమస్యలపై మాట్లాడతాడని. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి క్వశ్చన్ అవర్ లో ఆ పార్టీకి మొత్తంగా 2 ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ సమయం కూటమి ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ వాయిస్ ను అక్కడ నొక్కవచ్చు అన్నది విధంగా వైఎస్ఆర్సీపీ వాయిస్ ప్రజల్లోకి బలంగా వెళ్ళదు. ఇది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం యొక్క వ్యూహం. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ వ్యూహానికి ప్రతివ్యూహంగా తనకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటున్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం ద్వారా వైఎస్ఆర్సీపీకి మరింత సమయం ఎక్కువగా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రశ్నించడానికి, ఎండగట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ తెలుగుదేశం పార్టీ దీనికి నిరాకరిస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందుకే అసెంబ్లీకి వెళ్ళనంటున్నారు. స్పీకర్ ఆహ్వానించినటువంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీ ఏమైనా పునరాలోచన చేస్తుందా? అసెంబ్లీకి వెళ్తుందా? అసెంబ్లీకి వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? వైఎస్ఆర్సీపీ అడిగే ప్రశ్నలకు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం సమాధానం చెప్తుందా? 2 ప్రశ్నలతోనే వైఎస్ఆర్సీపీ సరిపెట్టుకుంటుందా? ఇలా రకరకాల ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నాయి. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ వ్యూహం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చినా వారికి ఎక్కువసేపు సమయం ఇవ్వకుండా వారిని కట్టడి చేయడం ద్వారా వారి వాయిస్ ను ప్రజల్లోకి వెళ్లకుండా ఉండాలన్నది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వ్యూహం. జగన్మోహన్ రెడ్డి అందుకే వెళ్ళడం లేదు. ఒకవేళ వెళ్ళినా మనకు సాధ్యమైనంత ఎక్కువ సమయం ఇస్తేనే రావడానికి సిద్ధంగా ఉన్నట్టు వైఎస్ఆర్సీపీ నుంచి కీలక సమాచారం అందుతోంది. కేవలం 1-2 ప్రశ్నలతో రోజంతా తమను ఖాళీగా అసెంబ్లీలో కూర్చోబెట్టి తమ వాయిస్ ను ప్రజల్లోకి వెళ్లకుండా తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగానే స్పీకర్ ద్వారా ఈ ప్రయత్నం చేయించింది, ఈ ప్రకటన చేయించిందని వైఎస్ఆర్సీపీ నేతలు నమ్ముతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్తారా వెళ్ళరా? వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? వెళ్ళకపోతే ఎలా ఉంటాయి? వెళ్ళకపోతే యథావిధిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ సభా సమయాన్ని పూర్తి చేస్తాయి. జగన్మోహన్ రెడ్డి కనుక వెళ్తే రసవత్తరంగా ఉంటుంది. ప్రజా సమస్యలపైన ప్రశ్నిస్తారు, ప్రజా సమస్యలపైన ప్రభుత్వాన్ని ఎండగడతారు, సభ హోరాహోరీగా నడిచే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తారు.